ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాన్వా గణపతిం హవామహే గవిం గవీనాముపమస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృण्वन्नोतिभिस्सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाम विद्यवतु श्रीमहासरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरि ओं. गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधयेतर्विद्यानां दक्षिणामूर्तये नमः. ज्ञानानन्दमयं देवनिर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवास्महे. अस्मद्गुरुपादिकेभ्यो नमः. दक्षिणामूर्तये नमः. हयग्रीवाय नमः. सरस्वत्यै नमः. शारदाम्बायै नमः. कनकदुर्गायै नमः. लक्ष्मीनृसिंहस्वामिने नमः. గురుపాదికేభ్యో నమో నమః. మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే 8వ నెల మనకి 15వ తారీఖు నుండి సెప్టెంబర్ వరకు 15వ తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ 12 రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. జై గురుదేవదత్త. మనం తదుపరి కన్యా రాశిని తెలుసుకుందాం. అసలు కన్యలో ఉన్న స్పెషల్ ఏంటంటే చాలా పద్ధతిని కోరుకుంటారు వీళ్ళు. కన్యా రాశి వాళ్ళు వీళ్ళతో అసలు మీరు ఒక క్షణం కూడా కలిసి ఉండలేరు. ఎవరు కన్యా రాశి వాళ్ళతో ఎవరితో కూడా మీరు కలిసి ప్రయాణం చేయడం చాలా ఇంపాసిబుల్ అనమాట. అంటే కన్యా రాశి వాళ్ళకి స్పెషల్ అనమాట. వాళ్ళు ఒంటరిగా తిరగాల్సిందే, వాళ్ళు సొంతగా కష్టపడాల్సిందే, సొంత లైఫ్ని తెచ్చుకోవాల్సిందే. వీళ్ళు ఒకరిని ఎప్పుడు కమాండ్ చేసే విధానం ఉంటారు తప్ప ఒకరి కింద పని చేయడానికి వెళ్ళినా వాళ్ళు కూడా కమాండ్ చేస్తారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎంత పర్ఫెక్ట్ వ్యక్తులు అనమాట. అంటే వీళ్ళు పర్ఫెక్ట్ వ్యక్తులని కాదు, వీళ్ళు ఎప్పుడు సిస్టమేటిక్గా ఉంటారని కాదు, వీళ్ళు రాంగ్ పనులు చేస్తూనే ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలు మాత్రం వీళ్ళు బాగా చూడగలుగుతారు. అందువల్ల వీళ్ళు ఎక్కువ ఎవరు ఇంట్రెస్ట్ చూపించారన్నమాట. ఏ ప్రోగ్రామ్ కానీ, ఏ పనిలో కానీ, ఎటువంటి ఉద్యోగంలో కానీ కన్యా రాశి వాళ్ళతో చేయడం చాలా తక్కువ మంది ఉంటారన్నమాట. కన్యా రాశి దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళందరూ ఎంతో దూరంగా ఉండాలి, వదిలే మనకి ఎందుకు అన్నట్టుగానే ఉంటారన్నమాట. ఎక్కువ దానితో ఎవరు మాట్లాడరన్నమాట. తన గురించి చాలామంది చర్చించుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, లోపల అనుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళతో కలిసి ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయరు. అదే కన్యా రాశిలో ఉన్న రిమార్క్ అది. ఎవరికి కన్యా రాశి సరే కన్యా రాశి వాళ్ళు ఎవరు కన్యా రాశి అని చెప్పకండి. అది చెప్పకుండా రహస్యంగా ఉంచుకుంటే మంచిది అనమాట. కన్యా రాశి వాళ్ళు ఎవరితో గొడవ పడుతున్నట్టుగా కనబడుతున్నమాట. వీళ్ళు ఏం మాట్లాడినా ఎదుటి వ్యక్తికి అది గొడవగా కనబడుతున్నట్టుగా అవకాశాలు ఉంటాయి. అది కూడా గమనించగలుగుతారు. కన్యా రాశి వారు ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా వేళ్ళు రవి అలానే శుక్రుడు బుధుడు కూడా వేళ్ళలో ఉండటం వల్ల వీళ్ళకి ఖర్చు అనేది కూడా చాలా విపరీతంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. ధనాధిపతి ప్లస్ వ్యయాధిపతి ఇద్దరు కూడా, ఈ లగ్నాధిపతి ఇద్దరు కూడా కలిసి వేళ్ళలో ఉండడం, రవితో కలిసి ఉండడం కనుక దీని మూలకంగా ధనం ఖర్చు పెట్టాలంటే కొంచెం ఆవేశపూర్వకంగానో లేదంటే అనాలోచితంగా కానీ లేదు కనుక ఏదన్నా సమస్యాత్మకంగా ధనం ఖర్చు పెట్టడం కానీ ఇవాళ డిస్టర్బ్ అంతా నడుస్తుందన్నమాట. అనేక రకమైన విచిత్రాలతో ధనాన్ని వృధా చేయాల్సి వస్తుందని గమనించవచ్చు. కన్యా రాశి వారికి ధనాధిపతి వేళ్ళలో ఉన్నారు కనుక శుక్రుడికి ప్లస్ బుధుడికి చదువుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు లెక్క. అదే పొరపాటు కన్యా రాశి కానీ కన్యా లగ్నంగానే ఏంటి దాంట్లో బుధుడు ఉన్నట్టేది కనుక అసలు వాళ్ళతో మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయకపోతే మంచిది. మీరు గెలవడానికి అవకాశాలు లేవు. అందరి ముందు మిమ్మల్ని అవమానించిన ఆశ్చర్యపోకల. కన్యా రాశి వాళ్ళ కమాండ్ అంత ఫోర్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఆలోచన చాలా ఎదుటి వ్యక్తిని అవమానించడానికి ఎక్కువ అవకాశాలు తీసుకుంటారు, గమనించవచ్చు. తర్వాత మనం కన్యా రాశిలో ధనాధిపతి ఖర్చు పెట్టే వ్యవస్థలో ఉన్నాడు. సోదర స్థితి చాలా తెలివిగా ఉంటారు. తర్వాత మాతృస్థితి చాలా మంచి తల్లి, మహాతల్లి వస్తుంది. తల్లి చాలా గొప్పదై ఉన్నదిగా భావన చేసుకోవచ్చు. తల్లి చాలా విధేయురాలు, భగవద్భక్తి కలది, ప్రేమగా ఉండే లక్షణాలు ఉంటాయన్నమాట తల్లికి. అదొకటి కాకుండా వీరు ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో శ్రావణ మాసంలో ఈ ఆగస్టు మాసంలో జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే బుధుడికి శుక్రుడు చదువుకుంటేనే సేఫ్గా ఉన్నట్టు లెక్క మీరు. లేదంటే ధనాదాయం పెద్దగా కనబడదు, ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. తర్వాత ఈ కన్యా రాశి వారికి సంతానము వీరు చాలా కష్టపడితే కానీ సంతానం కలుగుతుంటారు వీళ్ళకి, కన్యా రాశి వారికి. అదే కన్యా లగ్నం వారికి కూడా. ఎందుకంటే ఒకరు సంతానం కలిగినా వాళ్ళు వీళ్ళతో అనుకూల స్థితి లేకపోవడం కూడా ఆశ్చర్యపోకర్లేదు అని గ్రహించవచ్చు. తర్వాత శత్రుస్థానము వీళ్ళు చాలా తెలివిగా ఉంటారన్నమాట. శత్రువులు మీకు అసలు గ్రహించలేరు మీరు అంటగా ఉంటారు వీళ్ళు కన్యా రాశి వాళ్ళకి. అలాగే సప్తం వచ్చేసరికి భార్య వచ్చేసరికి మహాతల్లి, వీళ్ళు మోక్షాన్ని పొందడానికి పుట్టిన వాళ్ళుగా ఉంటారన్నమాట. వాళ్ళు జ్ఞానవంతులుగా ఉంటారు. వాళ్ళు ఎక్కువ అంటారు భగవత్ సంబంధం ఆలోచనలో ఉండడానికి కూడా లక్ష్యాలు ఉంటాయి. ఈ కన్యా రాశి వాళ్ళు అసలు ఈ జన్మతో ఒక సందర్భంలో ఇంకొక జన్మ ఎత్తాలి, ఎందుకంటే ఏదో ఒక పుణ్యం మనం అందరూ తిట్టుకుంటూ ఉంటారు కనుక ఈ పాప ప్రభావం పోయి ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది కూడా అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకే కన్యా రాశి వారు నిరంతరం కూడా ఏదో ఒక భగవంతుని స్మరిస్తూ ఉండడం మంచిది. ఈ పాప ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే. అయితే సప్తమంలో రాహు ఉంటాడు కనుక భార్యాభర్తలు ఒక సిచ్యువేషన్ చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు మీరు. కన్యా రాశి వాళ్ళకి భార్యభర్తలు ఒక అండర్స్టాండింగ్గా నడిచిపోతారు జీవితం. అయితే ఎక్కువ రుణాన్ని చేస్తుంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా ధనం నలుగురు ధనం ఉండకపోవడం వల్ల అప్పు చేయాల్సి వస్తుంది, ధనాన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది కూడా కన్యా రాశి వాళ్ళకి.
అందుకని సంతానం కలగడానికి లేట్ అవుతుంటుంది కూడా. కన్యా లగ్నం వాళ్ళకి, కన్యా రాశి కన్నా కూడా కన్యా లగ్నం వాళ్ళకి సంతానం కలగడానికి చాలా అవస్థలు పడుతూ ఉండాలి. అది మీరు గ్రహించాలి మీరు. అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి సప్తమంలో ఇప్పుడు సంచారం గోచారీత్యా రాహు ఉన్నాడు కనుక భార్యాభర్తల అన్యోన్యత స్నేహబంధము బాగుంటుంది. ఓకేనా. అది ఎక్కువ లవ్ చేసి చేసుకోవాలి అంటే మన గాంధ వివాహం చేయడానికి వీళ్ళు ఇష్టపడుతుంటారు. కానీ వీళ్ళకి ఎక్కువ పర్సెంట్ 50% అవకాశాలు ఉంటే 50% ఫెయిల్ అవుతుంటాయి అన్నమాట. తర్వాత అష్టమ స్థానంలో కుజుడు అక్కడ భాగ్యంలో ఉండటం వల్ల మీ సంపాదన కూడా వృధా చేయాల్సి వస్తుంది. భాగ్యం తండ్రి కోసమనో పెద్దవాళ్ళ కోసమో దేనికోసమనే ఒక మంచి కార్యాల కోసమనో ధనాన్ని వృధా చేయాల్సి వస్తుంది. తర్వాత భాగ్యంలోనే రవి ఉండడం వల్ల గురుడు ఉండటం వల్ల ఎంత ధనాన్ని వృధా చేసినా ఏదో రూపం ధనాన్ని ఇవ్వడానికి సపోర్ట్ చేస్తున్నాడు. భర్త మూలక అంటే భర్త కానీ భార్య కానీ వాళ్ళ మూలక ధనం, పార్ట్నర్ మూలక ధనము, అంటే మన ఎదురు వ్యక్తితో ఉన్న ధనం, అంటే మన సహాయం చేసే వాళ్ళు ఎక్కువగా ఉండడము, దాని ద్వారా ఆదాయాన్ని పొందడానికి సపోర్ట్ చేస్తుందన్నమాట ఈ కన్యా రాశి వారికి. అలానే వృత్తిపరంగా చూస్తే ఆ వృత్తి ప్రభావంలో ఇబ్బంది లేదు, వృత్తి నడిచిపోతుంటుంది. తర్వాత అంటే నేను చెప్పాను వృత్తిపరంగా కూడా డిస్టర్బ్ ఉంటుందని. ఎలాగా బుధుడే అవ్వడం వల్ల, ఆయన వేల్లో ఉండటం వల్ల, రవితో ఉండటం వల్ల, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఒక 80% అనుకూల స్థితి, ఒక 20% ప్రతికూల స్థితి కూడా కలగబడుతుంటుంది. అంటే వృత్తిరీత్యా ధనం వస్తూ ఉంటుంది, తద్వారా ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే ఆ పని రీత్యానే ఖర్చు పెట్టాల్సి వస్తూ కూడా కనబడుతుంటుంది. అయితే వ్యయము అలానే లాభస్థానం చూస్తే చంద్రుడు అక్కడ ఎవరు లేరు, చాలా యోగదాయకంగా ఉంటుంది. మీకు అంతా మంచి లాభాలు, విచిత్రమైన లాభాలు వస్తుంటాయి, ఇది బాగుంటుంది. నీలప్రాయంగా ధనం వస్తుంది, నీలప్రాయంగా ఖర్చు అయిపోతుంది. తర్వాత వ్యయం చూస్తే ఈ శుభగ్రహాలు ఉండడం వల్ల వ్యయం కూడా మీకు ఇష్టమైన వ్యయంగా మారుతుందని భావన చేసుకోవచ్చు. కనుక ఈ రాశి వారి చదవాల్సింది మాత్రం బుధుడు ప్లస్ శనిని ప్రధానంగా తీసుకొని చదివితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే షష్ఠ శని అవ్వడం వల్ల వీళ్ళకి కొన్ని రిమార్కులు ఉంటాయి కనుక అది కూడా పోగొట్టుకుంటుంటే మంచిది. జయ గురుదేవదత్త. జయ గురుదేవదత్త. ఇప్పుడు మనం శ్రావణ మాసంలో 15 తారీఖు నుండి అంటే ఆగస్టు 15 నుండి వచ్చే నెల 15 తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం చేస్తుంటాడు కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెలంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉందో చూద్దాం. అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి షష్ఠంలో సంచరిస్తుంటాడు. అంటే ఈ రాశి వారికి రవి షష్ఠంలో ఉంటాడు. అంటే ఎవరి వల్ల మనకి మార్గదర్శిగా అయిన వాళ్ళ దగ్గర, మనకి ఒక కీర్తినిచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవలు పడటము, వాళ్ళతో ఇబ్బందులు కలుగుతూ ఉండము, లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పొందడము, ఇవన్నీ కూడా లభిస్తుంటాయి. తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు. రాహు ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా వెరైటీగా ఆలోచిస్తుంటారు. వ్యయంలో శని ఉండటం వల్ల ఏలినాటి శని ప్రభావము గోచారీత్యా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అది నష్టాన్ని చేకూర్చేదిగా ఉంటుంది అన్నమాట. అంటే చోర భయము, దొంగల భయము, అలానే సమస్యలు, లేదా కొంత ఏదో ఇబ్బంది పడుతూ ఉండము, ధనానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండడం, ఈ ఖర్చు విపరీతంగా ఉండడము, ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక పట్టాన వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వదలం అన్నమాట. శని ఉంటే ఏంటి లాంగ్ లైఫ్ అన్నమాట. ఏ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ని తీసుకుంటాడు అన్నమాట. తన ఇంట్లో తను ఉండడం వల్ల ఎక్కువ ఉన్న సమస్య, ఒక జ్వరం వస్తే ఒక 10 రోజులు 20 రోజులు, సమస్య వస్తే ఒక చాలా రోజులు ఉండడం, అలా ఇబ్బంది పడడానికి గోచారీత్యా ప్రభావం చూస్తుంది. అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి. గోచారం ఒక్కదాన్నే ప్రధానంగా తీసుకోకండి. నేను చెప్పే విషయంలో జాతకాన్ని కూడా పరిశీలనలో తీసుకోవాలి. అలానే మీన రాశి వారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక, ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది ఏం లేదు. తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండడం వల్ల సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి, కుటుంబ రీత్యా వచ్చే ఆదాయం వాళ్ళ ద్వారా రావడము, లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము, లేదా ఒక కీర్తి ద్వారా రావడము, సన్మానం జరగడము, అలా కూడా జరుగుతుంటుంది అన్నమాట. అలా గ్రహించవచ్చు. తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మరీ ఎక్కువగా ఉండవు, లైట్గా ఉంటాయి. జాగ్రత్త పాటించడం మంచిది. తర్వాత సంతాన స్థితి బాగుంది, చాలా అద్భుతం, మంచి సంతానం కలుగుతుంటారు. ఎక్కువ మీన రాశి వారికి అక్కడ కనుక శుభగ్రహం పురుషగ్రహం ఉంటే పురుషుడు, స్త్రీగ్రహం ఉంటే స్త్రీగ్రహం ఉంటుంది. కామన్గా అయితే స్త్రీ సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీన రాశి వారికి. అయితే ఇది మీన లగ్నం అయితే కనుక సన్నగా పొడుగ్గా ఉంటారు వీళ్ళు. ఈ మీన లగ్నం వాళ్ళు తేజవంతులుగా ఉంటారు, తెల్లగా అందంగా కనబడుతుంటారు, మంచి చాపకళ్ళలా కనబడుతుంటాయి, చాలా తేజగా సన్నగా బాగుంటారు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అన్నమాట. కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కటుగా ఉంటుంది, చాలా నిక్కచ్చిగా ఉంటుంది, చాలా ఒక పోలీస్ ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి. తన మాట వేస్తే బాణంలాగా ఉంటుంది అన్నమాట. ఎదురు వ్యక్తి తట్టుకోలేకపోతుంటాడు కూడా, అలా కనబడుతుంటుంది. తర్వాత సోదర స్థానం బాగుంది కదా, చతుర్థం మాతృం బాగుంది, తల్లి సిచ్యువేషన్ బాగుంటుంది. ఆ తల్లి విషయంలో చెప్పా జాగ్రత్త పడమన్నా కదా. అలా పంచమ స్థితి బాగుంది. షష్ఠంలో వచ్చేటికి ఎక్కువ గ్రహాలు ఉన్నాయని చెప్పాం కదా. అంటే భారీ రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది,
పార్ట్నర్ ఇచ్చి అప్పు చేయాల్సి వస్తుంది, కొంత జాగ్రత్త చూడాలి. తర్వాత సహషష్టంలో రవి ఉండడాలు మంచిది. షష్టంతో రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు, అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క ఒక సమస్యలు స్త్రీలకైతే కనుక కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడాలి. అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము, లేదా శరీరం సమస్యలు రావడము, లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము, చర్మ వ్యాధులు రావడము, చర్మం ఎండిపోవడము, ఓకేనా, ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి. తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేరు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది, చాలా పద్ధతిగా పెరుగుతుంది, చాలా మంచి భార్య లభిస్తుందని తెలుసుకోవచ్చు. తర్వాత అష్టమము శుక్రుడు అవడం వల్ల అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్యలు చెప్పుకున్నాం కనుక ఇది నడిచిపోతుంది. తర్వాత భాగ్యం బాగానే ఉంది, భాగ్యం వల్ల ఇబ్బంది లేదు, భాగ్యం సమృద్ధిగా ఉంటుంది, కావాల్సిన ధనం ప్రశాంతంగా లభిస్తుంది, వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు, అలానే లాభపరంగా ఇబ్బంది లేదు, జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి హెల్త్ పరంగా మాత్రం తల్లి విషయంలోనూ నేను చెప్పిన మీకు కొంచెం జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు. ఇది ప్రత్యామ్నాయం మీరు రెమెడీస్ ఏంటి అంటే తప్పనిసరిగా చదవాల్సిన వాటిలో రవికి ప్లస్ శుక్రుడికి బుధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. జై గురుదేవ దత్త.